సరే ఏం సరే కాదు. పదండి, కేక్ కట్ చేద్దాం. పదరా. ఆగండి, ఒక ఇంపార్టెంట్ గెస్ట్ రావాలి. అరే, నాకు తెలియని ఇంపార్టెంట్ గెస్ట్ ఎవర్రా? అది చెప్తాను, మీరు వెళ్ళండి. సరే, నువ్వు వెళ్ళు, పదవే. వెళ్ళరా. హాయ్ సంజన. సే హాయ్ టు రాహుల్. హాయ్ రియా. హాయ్ అంకుల్. హాయ్, హౌ ఆర్ యు? మీ అబ్బాయి మీకు పని తప్పిచ్చేట్టున్నాడు. కోడలతో పాటు మనవరాలికి కూడా ఇంటికి తెచ్చేట్టున్నాడు. సర్ఫ్ కొంటే 2 బిళ్ళ ఫ్రీ అన్నట్టు. ఎరా ఆ? నువ్వు సంజనతో టచ్లోకి వెళ్ళావా లేదా సంజన నీతో టచ్లోకి వచ్చిందా? తనే వచ్చింది. తనే నీతో టచ్లోకి వచ్చిందా? రే 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 రే. ఓడి, ఇదంతా చూస్తుంటే నాకు రజనీకాంత్ మంచి డైలాగ్ ఒకటి గుర్తొస్తుందిరా. మ్మ్హ్మ్. మనది కానిది మనకి ఎన్నటికీ దక్కదు, మనదే అన్నది ఎన్నటికీ మనకు దక్కకుండా పోదు. జుజుబి నీకు సంజన దక్కినట్టు. ఏయ్, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, ఆమె వింటే బాగుండదు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. సర్లేరా. ఏంటిదవన్నీ? నువ్వే నా సంజన అంటే? అవును ఆంటీ. వాడు చెప్పాడు. చూడు సంజన, నేను ఇలా అంటున్నానని నువ్వు తప్పుగా అనుకోవద్దు. ఒకరు మనల్ని ఇంటికి పిలిచారంటే దానికి కారణం వాళ్ళు మన మీద ఉంచిన గౌరవం. అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంటుంది. నీ లైఫ్లో ఒక రిలేషన్ వస్తే అది నువ్వు నిలబెట్టుకోలేకపోయావు. మా వాడిని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? నాకు రాహుల్ ఫ్యూచర్ గురించి కొన్ని ఆలోచనలున్నాయి. దయచేసి వాటిని డిస్టర్బ్ చేయొద్దు. ఇంకొక్క నిమిషం కూడా నువ్వు ఆలస్యం చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీకే మర్యాదగా ఉంటుంది. నేను వాడికి ఏదో ఒకటి చెప్పుకుంటాను. దయచేసి ఇక మీదట వాడిని కలవడానికి ట్రై చేయొద్దు. ఇంకొక్క నిమిషం కూడా నువ్వు ఆలస్యం చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీకే మర్యాదగా ఉంటుంది. దారియా, రియా, నువ్వు వెళ్ళు. వెళ్ళు రియా, వెళ్ళు. మమ్మీ 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 లే, మమ్మీ లే. లేవు మమ్మీ, లే. మమ్మీ లే, ప్లీజ్ మమ్మీ లే. లే మమ్మీ లే. లే మమ్మీ. ఎలా ఉంది? నాకేం పర్వాలేదు. రియా ఎలా ఉంది? రియాకి బానే ఉంది గాని నీకెలా ఉందో చెప్పు ముందు. ఐమ్ ఓకే. నా వారి అంతా నేను హాస్పిటల్ ఉంటే రియాని ఎవరు చూసుకుంటారా అని. ఇంట్లో ఆల్రెడీ ఓ కొండ చిలువగానే పెంచుతున్నాను. కుందేలు పిల్లలాంటి నీ కూతురు పెద్ద బరువా చెప్పు. నేను చూసుకుంటాను. అవును, నిన్న నీ మీద అటాక్ జరుగుతుంటే దగ్గరలో ఒక్కరు కూడా లేరా? నా పక్కన ఎవరైనా ఉన్నారా లేరా అని కూడా నేను పట్టించుకోలేదు. వాడు కనపడగానే అక్కడి నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తాను. సారీ సంజన,
తప్పు నాదే. మొన్న నువ్వు వాడు కనిపించాడని చెప్పినప్పుడు నేను సీరియస్గా తీసుకోలేదు. సీరియస్గా తీసుకొని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇట్స్ ఓకే రాహుల్, ఐ అండర్స్టాండ్. ఇంకొక విషయం, రమేష్ అని క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ నాకు మంచి ఫ్రెండ్. అతనితో చెప్పాను, ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ మొదలుపెట్టాడు. ఇక మీదట నీకు ఆ సూర్య నుంచి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సంజు, రియాన్ నేను చూసుకుంటాను, నువ్వేం బెంగ పెట్టుకోకు. జాగ్రత్త, సరేనా? దా. హలో వకీల్ సాబ్. రమేష్ గారు, మా ఫ్రెండ్ సంజన కేసు గురించి మిమ్మల్ని వివరాలు కనుక్కోమన్నాను. ఏమన్నా తెలిసిందా? పూర్తిగా తెలిసింది వకీల్ సాబ్. ఆడెక్కడుంటాడో కూడా తెలిసింది. Standing light. And what is this? Sleeping light. రియా, నిన్ను పికప్ చేసుకోవడానికి ఎవరు రాలేదా? ఆయమ్మా, మేడం, పాపని జాగ్రత్తగా చూసుకో. గార్డియన్ ఎవరైనా వస్తే వివరాలన్నీ కనుక్కున్నాక పంపించు. ఓకే మేడం. బొమ్మ నచ్చిందా? నా దగ్గర చాలా ఉన్నాయి, వస్తావా? సెక్యూరిటీ, పట్టుకోండి.